శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. అశోక్ గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏంటి ఇప్పుడు ఏమన్నా రేపు లిస్ట్ వస్తుందా? వెళ్ళారు మీ అధినేత, రేపు లిస్ట్ పట్టుకుని వస్తారా? తప్పకుండా తప్పకుండా అశోక్ గారు, మీకు అలాగే ఈ ప్రేక్షకులకి, బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి, అనలిస్ట్ పురుషోత్తం గారికి, జనసేన నేత మహిళా సూపర్ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ మనకు నమస్కారాలు. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతోనే వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ కలిసి రావడంతో మొన్నటి వరకు బీజేపీ వాళ్ళు పిలవలేదు, వీళ్ళు వెనకెళ్లారు, వాళ్ళు వెనకబడ్డారు, వీళ్ళు చీకొట్టారు, వాళ్ళు చెదిరించుకున్నారు, వాళ్ళు మూతి ముడుచుకున్నారు, వీళ్ళు ఆగారు, వీళ్ళు పోలేదు అని నాట్ ఓన్లీ అందరూ కూడా అనేక రకాల కథనాలు ఒడ్డి వాడించిన సంఘటన మీకు చూసి. సరే, నిన్న రాత్రి 12 గంటలకి బీజేపీ అధికార ప్రతినిధి గారు చెప్పారు, మేము ఒకరికొకరు కలుసుకున్నామండి, మేము మాట్లాడుకుంటున్నాం, సీట్లు పంపకం పంచుకుందాం, ఇక్కడ ఎవరిని రిక్వెస్ట్ చేసేది ఏముండదు అని చాలా క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే ఈ వార్తలు చూసి విసిగిపోయి. సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో రాష్ట్రంలో మేజర్ ఓటింగ్ ప్యాటర్న్ మారిపోయింది. ఇక్కడ దేశంలో బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తుందని అందరూ నమ్ముతారు కదా సార్, డౌట్ ఏం లేదు కదా? ఎస్, ఓకే. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి మళ్ళీ దేశంలో వస్తుందంటే ఓట్లు సిస్టమ్స్ చేతిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మొన్నటి వరకు ఓట్లు సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఓట్లు కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లాగేసుకున్నారు. ఇప్పుడు సిస్టమ్ ఆయన చేతిలో ఉంది. ఆ సిస్టమ్ ని ఇంకో 2-3 రోజులు లాగేసుకుంటాం. సో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఓట్లు లేదు జగన్మోహన్ దగ్గర, సిస్టమ్ లేదు, కార్యకర్తలు లేదు, ఎమ్మెల్యేలు, వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్. సో ఇది ఎన్నికల వ్యూహం. ఇది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 10 ఏళ్ళ అధికారంలోకి పోతే వస్తారు. ఈయన అన్నిటికీ తొందరపడి ముందే వస్తూ ఉంటాడు కోయిల్. జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంది, బలహీనత ఏంది? ఆయన ఐక్యత, సమాజం, కుటుంబం అన్నారు. కుటుంబం 3 ముక్కలు అయిపోయింది. పార్టీ 6 ముక్కలు అయిపోయింది. ఎవరినైతే నమ్ముకొని 5 మంది 6 మంది రెడ్లు పెట్టుకొని రాష్ట్రాన్ని దందాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కింద ఉన్న రెడ్లు పైన రెడ్లు దూరం అయిపోయారు. అంటే ఆల్మోస్ట్ 8 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు బయట వచ్చేసారు. మిగిలిన వాళ్ళు కూడా బీజేపీతో పొత్తు లేని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా బాయ్ బాయ్ జగన్ అనే పరిస్థితులు. సో ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది, మాకు విజయం వరిస్తా ఉంది. ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ సిస్టమ్ ఎప్పుడైతే మారుస్తున్నామో ఈ మార్పుకు అనుగుణంగా నాకు తెలిసి ఇప్పటికే ప్లస్ ఫ్లైట్ లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళుండాలి. మరి ఎందుకు వెళ్ళదు నాకు తెలియదు. ఎందుకంటే మేము ఉంటాం కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని కలిస్తే విత్ ఇన్ ది మార్నింగ్, అర్లీ మార్నింగ్ 90 మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తుంది. మరి ఎందుకు అంటే అక్కడ సీటు ఖాళీ అయిందా, లేకపోతే ఇంటర్వ్యూ లేదా, లేదంటే అందరికి అర్థమైపోయిందా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని తెలుస్తాను. తర్వాత మీరు అన్నట్టు ముస్లింస్ దూరం అవుతారు, కొన్ని సెక్షన్ దూరం అవుతాయి అంటే వ్యూహాల్లో రకరకాలు ఉంటాయి సార్. ఇప్పుడు దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే అదే చెప్తారు. మరి ఎందుకు ఓట్లు చేతులు ఉన్నాయి అంటే మైనార్టీలు ఎందుకు ఓట్లు వేస్తారు? రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో బీజేపీ గెలిచింది కదా, ఇప్పుడు త్రిపుల్ తలాక్ వాళ్ళు అమలు చేశారు కదా. అంటే ఇక్కడ రాష్ట్రానికి వచ్చేవరకు మళ్ళీ కొన్ని అంశాలు మీరు చెప్పిన అశోక్ గారు మీరు చెప్పినట్టు, అంటే రాష్ట్రానికి మీరు ప్రత్యేకత మళ్ళీ తెస్తారా, బీజేపీని ఒప్పిస్తారా, రాష్ట్రానికి అభివృద్ధికి చేస్తారా? ఎస్, కరెక్టే. దాని మీద మేము జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా వ్యతిరేకంగా లేరు కదా. మాకున్న వివాద అంశాలు చెప్పాము, డిస్కస్ చేశారు అమిత్ షా గారు కానీ, అలాగే నడ్డా గారు కానీ, నెక్స్ట్ సిట్టింగ్ లో మోడీ గారు కానీ. నిన్న రాత్రికి ఆల్మోస్ట్ లెక్కలు పద్దులు తేలిపోయి. కాకపోతే కొంతమంది ఆమోదం, అంటే రాష్ట్ర పార్టీ నుంచి పురంధేశ్వరి గారు కూడా అక్కడే ఉన్నారు, ఇంకా రాష్ట్ర ఇన్ఛార్జి వాళ్ళు అక్కడే ఉన్నారు. సో కొంతమంది పెద్దలు సంప్రదించి ఆల్మోస్ట్ బీజేపీ కోరుకున్న ఎంపీలు సీట్లు కొన్ని, ఎమ్మెల్యేల సీట్లు కొన్ని జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఈ నెల 17 చిలకలూరుపేటలో బ్రహ్మాండ బహిరంగ సభలో ప్రకటించబోతున్నాం. ఆల్మోస్ట్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కన్ఫర్మ్ అయిపోయింది. మీరు కూడా జోష్ లో ఉన్నారు, నాకు మీ మాటలు కూడా అర్థం. మాకు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ అన్ని కన్ఫర్మ్ అయిపోయినాయి. నేనైతే చెప్పగలను. మరి బీజేపీ వారికి ఉన్న అవకాశాలు నాకు తెలియదు కానీ అధికార ప్రతినిధిగా మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సో మాకున్న ఈరోజు యాజ్ అన్ టైం టుడే ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఖాళీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారం రాబోతుందని ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఒక పెద్ద అలజడి అయితే రేగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో కార్యకర్తలు కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి తట్టపడి సర్దేసుకున్నారు. వేరే దీపంగానే హింసకు పెట్టుకోవాలని
వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో ఉన్నారు. మాకు సంపద జరుగుతున్నాయి, జనసేన సంపద జరుగుతున్నాయి. ఆ విషయాలు తొందరగా మీకు కూడా తెలుస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ప్రజల యాక్సెప్టెన్సీ ఉంటుందా, అది నా క్వశ్చన్. ఇప్పుడు 2018లో ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్, చంద్రబాబు గారు, సిపిఐ, సిపిఎం, వామపక్షాలు అందరు కలిసారు. అప్పుడు మహాకూటమిని ఏర్పాటు చేశారు. అక్కడెక్కడ ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూశారు. ఇప్పుడు రేపు మళ్ళీ సేమ్ అదే కాంబినేషన్ ఏపీలో కూడా జరగబోతుంది. చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ప్రత్యేక హోదా అని అదని ఇది అని బీజేపీ హామీలు ఇవ్వలేదు, దానివల్ల నష్టం అని చెప్పేసి మీరే మాట్లాడారు. ప్రజలు నేను అనేది ఆ యాక్సెప్టెన్సీ, ఆ నమ్మకం, టీడీపీ మీద ఉన్న నమ్మకం బీజేపీ వల్ల పోతుంది కదా, అది పాయింట్. మంచి మంచి ప్రశ్న వేశారు. యాక్సెప్టెన్సీ అంటే మీరు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పైన అనేక అనుమానాలు గతంలో ఉండేటివి. అవి పటాపంచల 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు తేలా, రాజధాని లేదు, ఉద్యోగులు రాదు, ఈయనకి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఇప్పటికే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ప్రాపర్టీస్ అన్ని భూములు, కలెక్టర్ భవనాలన్నీ తాడు పెట్టేశారు. నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలకు వచ్చాడుకోండి, మా ఇల్లు, మీ ఇల్లు, మీ స్థలం, మా స్థలం, మా గుట్లు, మీ గోధులు పడతారు. సో సాబంధు అర్థమైపోయింది జనానికి. సో ఈయన వస్తే రాష్ట్రం కూడా ఉండదు, మేము కూడా మా ఆస్తులు కూడా ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అవే డాక్యుమెంటేషన్ తయారు చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సచివాలయం కూడా తాడు పెట్టారు, ఒక పోగొట్ట వచ్చింది, వార్త వచ్చింది, మళ్ళీ సిఐడి ఏం చెప్పారో మొత్తం తెలియాలి. అయితే మీరు చెప్పినట్టు బీజేపీ వారితో పొత్తు పెడితే రాష్ట్రంలో ముస్లింస్ దూరం అవుతారని తప్పండి. రాష్ట్రంలో చాలా మంది మహిళల్లో, ముస్లింస్ లో చాలా మార్పు వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ముస్లింస్ బీజేపీ దగ్గర అయ్యారు. షాజహాన్ లాంటి, భాషా లాంటి కర్నూలు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఈ త్రిపుల్ తలక్ బిల్లు ఆమోదం చేసిన తర్వాత బీజేపీ కూడా మళ్ళీ పెరిగింది కదా. సో మాకు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి, ఇండస్ట్రీస్, ఆర్థిక వెసులుబాట్లు, పోలవరం, రాజధాని. దీనిపై రాజధాని విషయం పైన బీజేపీ వారమే తప్పుగా మాట్లాడే అమరావతి వాళ్ళు చెప్తున్నారు, నిధులు ఇస్తామంటున్నారు, పరిశ్రమలు తెస్తామంటున్నారు. సో వీటిపైన ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తొందరలో సమావేశం ఏర్పడిపోతుంది. అందుకే నేను చిలకలూరుపేటలో 17 జరిగిపోయే సభలో పెద్ద ఎత్తున వీటిపైన అవగాహనకు వచ్చి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. దాన్ని మళ్ళీ మీ ముందు పెడుతున్నారు. సీట్లు కూడా పోటీ చేసింది కాబట్టి ప్రజల ఆమోదం మేరకే, ఈ రోజు రాష్ట్ర ప్రజల ఆమోదం మేరకే సర్వే చేసిన తర్వాత కూడా అనేక నిజాలు బయటకు వచ్చాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు దించాలని ఇప్పుడు బటన్ నొక్కాలని కాసుకున్నారు. కాబట్టి మా బదిరి ముఖ్యమంత్రి, మా బటన్ ముఖ్యమంత్రిని వెంటనే ఇంటికి పంపించాలని ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. ఆ దిశగా ఈ రోజు 3 పార్టీలు అడుగులేస్తున్నాయి. సక్సెస్ఫుల్ ఆఫ్ ద టీమ్ నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో టోటల్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు ఏర్పడుతుంది, మీకు ధైర్యంగా చెప్పగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ.